హాయ్ అన్న. ప్రభాస్ గారితో మీ రిలేషన్ ప్రభాస్ గారితోనా? చెప్పండి. యాక్చువల్లీ నేను మీది ప్రభాస్ గారికి కొన్ని చూశాను. చాలా 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 బాగా ఇంప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ. సో నేను ఒకసారి డాడీ కూడా చూపించడం జరిగింది మీది ఒక వీడియో. సో చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్లీ నాకు ప్రభాస్ గారు వాయిస్ యాస్టీజ్ దింపడం కూడా వచ్చు. వేరే ఇదేంటి హిందీ, మలయాళం, తమిళ ఆయన బిజీగా ఉంటే కొద్దిగా డాడీ చెప్పి నేను డబ్బింగ్ ఇచ్చే ఇది ఉందన్న మీరు చెప్తే హీరోయిన్ మీరు మనకొలపోలేనా అండి? మనకొలపోలేనా అన్న? నీది ఏ కులమో అని అడుగుతున్నా చెప్పు. కాదా? ఎందుకు తీసుకొస్తారన్న ప్రమోషన్లకి? ఎందుకు తీసుకొస్తారు అసలు? ప్లీజ్ యూ గో అండి. బట్ యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ ఎ జోక్. డోంట్. సేమ్ అంతే, సేమ్ కులం, మన కులమే అని చెప్పాను. మన కులమే అంతే. నాకు తెలుగు అర్థమవుతుంది. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే కానీ నేను మాట్లాడలేను, బట్ ఐ అండర్స్టాండ్. ఓకే మేడం, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ మేడం బికాజ్ యు ఆర్ మన కులం. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ప్రభాస్ గారి గురించి మనం మాట్లాడలేదు. ప్రభాస్ గారితో రిలేషన్ ఎలా ఉందని చెప్పి అడిగారు కదా. అవునన్నా. వెల్, ప్రభాస్ గారితో రిలేషన్ అంటే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరితో ఆయనతో ఉన్నంత ఫ్రీగానే అవుతూ ఉండలేను. లిటరలీ ఒక తమ్ముళ్ళే చూస్తారు ఆయన. నేను 2 days బ్యాకే ఆయన కలిశాను. ఆయన ఆర్ఎస్సీలో ఉన్నారు, కలిసి మాట్లాడాను. నాతో ఆల్మోస్ట్ ఒక 2 hours మాట్లాడారు. చాలా బాగా మాట్లాడుకున్నాం. అసలు తెలియకుండా టైం అయిపోయింది. ఆయన ఈజ్ వెరీ వెరీ ఫ్రీ అండ్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే మరీ డౌన్ టు ఎర్త్ ఆయన. సో అది అప్పుడప్పుడు ఆయన మంచితనం గురించి ఎలా చెప్పాలి, ఎంత కొత్తగా చెప్పాలని ఆలోచిస్తుంటా. సో ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఆయన అందుకే #1 సూపర్ స్టార్ అయ్యారు. సో హీస్ రియలీ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ.